Welcome to Aligned Dhanunjay's Institute of Spoken English and Functional Grammar. This is Dhanunjay. I am English teacher. Today I am going to explain simple present tense, simple past tense and simple future tense with the help of this table. It is very important to you to develop your spoken English as well as to develop your writing skills. Now I am going to explain to you here simple present, simple past and simple future. Everybody get the more confusion in these three tenses. If you learn these sentences, you can develop your spoken English language very well. First and here I am going to explain the simple present tense. Simple present tense used to regular actions and used to universal facts. Simple past used to completed action, which is the completed action to that completed actions and tell in simple past tense. Simple future is used to future actions. Okay, if you want to tell about the future, we have to use the simple future tenses. Okay, here there are the different pronouns. With these different pronouns, now we are going to form the sentences in these three tenses. Okay, here simple present tense and formula, subject plus V1 plus object. Simple past tense formula is subject plus V2 plus object. Simple future formula is subject plus will plus V1 plus object. ఇక్కడ ఈ ఫార్ములాస్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ సెంటెన్సెస్ని క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ టు డెవలప్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేసిన సెంటెన్స్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తే దాని మీనింగ్ ఏమవుతుంది, ఆ సెంటెన్స్ని సింపుల్ ఫ్యూచర్లో యూజ్ చేస్తే ఆ మీనింగ్ ఎలా ఉంటుంది అనే విషయం కూడా ఈ వీడియోలో మీకు చాలా క్లుప్తంగా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎండ్ ఆఫ్ ది వీడియో వరకు ఈ వీడియోని చూడాలని కోరుతున్నాను. ఓకే, with I pronoun I am going to explain the simple present tense. I play cricket every day. నేను ప్రతిరోజు క్రికెట్ ఆడుతాను. ఇన్ ద నెగిటివ్ I don't play cricket every day. నేను ప్రతిరోజు క్రికెట్ ఆడను. సేమ్ సెంటెన్స్ we translate into the simple past tense. I played cricket yesterday. నేను నిన్న క్రికెట్ ఆడాను. I did not play cricket yesterday. నేను నిన్న క్రికెట్ ఆడలేదు. సేమ్ సెంటెన్స్ we transfer into the simple future. I will play cricket tomorrow. నేను రేపు క్రికెట్ ఆడుతాను. I will not play cricket tomorrow. నేను రేపు క్రికెట్ ఆడను. ఇక్కడ ఈ త్రీ సెంటెన్సెస్లో మనం గమనించింది ఏదంటే ఇక్కడ ప్రతిరోజు ఆడుతాను అన్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేసాం. నేను నిన్న ఆడినాను అని చెప్పాలనుకున్నప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేసాం. నేను రేపు ఆడుతాను అని చెప్పాలనుకుంటున్నప్పుడు సింపుల్ ఫ్యూచర్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యూ. మనం ఇప్పుడు గురించి మాట్లాడాలనుకున్నప్పుడు సింపుల్ ప్రెజెంట్, గతాన్ని గురించి మాట్లాడాలనుకున్నప్పుడు సింపుల్ పాస్ట్, భవిష్యత్తు గురించి మాట్లాడాలనుకుంటున్నప్పుడు సింపుల్ ఫ్యూచర్ని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ది సెంటెన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద వీ ప్రొనౌన్. వీ ప్లే క్రికెట్. మేము క్రికెట్ ఆడుతాము. ఇన్ ద నెగిటివ్ వీ డోంట్ ప్లే క్రికెట్. మేము క్రికెట్ ఆడము. ఓకే, హియర్ ఇన్ ద పాస్ట్ వీ ప్లేడ్ క్రికెట్. మేము క్రికెట్ ఆడినాము. వీ డిడ్ నాట్ ప్లే క్రికెట్. మేము క్రికెట్ ఆడలేదు. ఇన్ ద ఫ్యూచర్ వీ విల్ ప్లే క్రికెట్. మేము క్రికెట్ ఆడుతాము. వీ విల్ నాట్ ప్లే క్రికెట్. మేము క్రికెట్ ఆడము. ఓకే, లైక్ వీ కెన్ ఫార్మ్ ది సెంటెన్సెస్ ఇన్ ద ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. నౌ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ది సెంటెన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది యూ ప్రొనౌన్. యూ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. నువ్వు ప్రతిరోజు క్రికెట్ ఆడుతావు. యూ డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. నువ్వు ప్రతిరోజు క్రికెట్ ఆడవు. యూ ప్లేడ్ క్రికెట్ లాస్ట్ సండే. నువ్వు లాస్ట్ సండే క్రికెట్ ఆడినావు. యూ డిడ్ నాట్ ప్లే క్రికెట్ లాస్ట్ సండే. లాస్ట్ సండే నువ్వు క్రికెట్ ఆడలేదు. ఓకే, ఇన్ ద ఫ్యూచర్ యూ విల్ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే. నువ్వు నెక్స్ట్ సండే క్రికెట్ ఆడుతావు. యూ విల్ నాట్ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే. నెక్స్ట్ సండే నువ్వు క్రికెట్ ఆడవు. ఇలాగ మనము సెంటెన్సెస్ని ఫామ్ చేయొచ్చు. అగైన్ ఆఫ్టర్వర్డ్స్ అండ్ హియర్ ఓకే విత్ దే ప్రొనౌన్ వీ ఫార్మ్ ద సెంటెన్స్. దే ప్లే క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడుతారు. దే డు నాట్ ప్లే క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడరు. ఓకే, ఇన్ ద పాస్ట్ వీ ఫార్మ్ ది సెంటెన్స్. దే ప్లేడ్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడినారు. దే డిడ్ నాట్ ప్లే క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడలేదు. దే విల్ ప్లే క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడుతారు. దే విల్ నాట్ ప్లే క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడరు. ఓకే, అగైన్ ఆఫ్టర్వర్డ్స్ వీ హ్యావ్ టు యూజ్ ద ప్లూరల్ నౌన్. ప్లూరల్ నౌన్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉండే వాటిని ప్లూరల్స్ అంటాం. అలాంటి ప్లూరల్ నౌన్తో సెంటెన్సెస్ని ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్స్ అనే ప్లూరల్ నౌన్ ద్వారా చేద్దాం. స్టూడెంట్స్ ప్లే క్రికెట్. స్టూడెంట్స్ క్రికెట్ ఆడుతారు.
స్టూడెంట్స్ డు నాట్ ప్లే క్రికెట్, స్టూడెంట్స్ క్రికెట్ ఆడరు. ఓకే, ఇన్ ద పాస్ట్ స్టూడెంట్స్ ప్లేడ్ క్రికెట్, స్టూడెంట్స్ క్రికెట్ ఆడినారు. స్టూడెంట్స్ డిడ్ నాట్ ప్లే క్రికెట్, స్టూడెంట్స్ క్రికెట్ ఆడలేదు. స్టూడెంట్స్ విల్ ప్లే క్రికెట్ టుమారో, స్టూడెంట్స్ రేపు క్రికెట్ ఆడతారు. స్టూడెంట్స్ విల్ నాట్ ప్లే క్రికెట్ టుమారో, స్టూడెంట్స్ రేపు క్రికెట్ ఆడరు. Okay, like we can form the under sentences. Again afterwards in here we have to form the sentence with third person singulars. Third person singulars are he, she, it. Okay, with that we have to form the sentence now. He plays cricket, atadu cricket aadutadu. He does not play cricket, atanu cricket aadadu. Simple present tense lo he, she, it are singular noun వచ్చినప్పుడు వర్బ్ ప్లస్ ఎస్ఆర్ ఈఎస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే వర్బ్ వన్కి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాల్సి ఉంటుంది సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు. దట్ యూ రిమెంబర్. ఓకే, ఇన్ ద పాస్ట్ వీ ఫామ్ హీ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే, అతడు నిన్న క్రికెట్ ఆడినాడు. హీ డిడ్ నాట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే, అతడు నిన్న క్రికెట్ ఆడలేదు. ఓకే, ఇన్ ద ఫ్యూచర్ హీ విల్ ప్లే క్రికెట్ డే ఆఫ్టర్ టుమారో, మర్నాడు అతడు క్రికెట్ ఆడుతాడు. హీ విల్ నాట్ ప్లే క్రికెట్ డే ఆఫ్టర్ టుమారో, మర్నాడు అతడు క్రికెట్ ఆడడు. ఓకే, అగైన్ ఆఫ్టర్వర్డ్స్ షీ ప్రొనౌన్తో సెంటెన్సెస్ని ఫామ్ చేద్దాం. షీ ప్లేస్ క్రికెట్ రెగ్యులర్లీ, ఆమె రెగ్యులర్గా క్రికెట్ ఆడుతుంది. షీ డస్ నాట్ ప్లే క్రికెట్ రెగ్యులర్లీ, రెగ్యులర్గా ఆమె క్రికెట్ ఆడదు. షీ ప్లేడ్ క్రికెట్ 2 years ago, 2 సంవత్సరాల క్రితం ఆమె క్రికెట్ ఆడింది. షీ డిడ్ నాట్ ప్లే క్రికెట్ 2 years ago, 2 సంవత్సరాల క్రితం ఆమె క్రికెట్ ఆడలేదు. అగైన్ ఇన్ ద ఫ్యూచర్ షీ విల్ ప్లే క్రికెట్ నెక్స్ట్ వీక్, ఆమె నెక్స్ట్ వీక్ క్రికెట్ ఆడుతుంది. షీ విల్ నాట్ ప్లే క్రికెట్ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వీక్ ఆమె క్రికెట్ ఆడదు. ఓకే, అగైన్ ఆఫ్టర్వర్డ్స్ అండ్ వీ హ్యావ్ టు అండ్ ఫార్మ్ దిస్ సెంటెన్స్ విత్ ఇట్. ఇట్ విల్ ప్లే, ఇట్ ప్లేస్ క్రికెట్, ఇది క్రికెట్ ఆడుతుంది. ఇట్ డస్ నాట్ ప్లే క్రికెట్, ఇది క్రికెట్ ఆడదు. అగైన్ ఇన్ ద పాస్ట్ ఇట్ ప్లేడ్ క్రికెట్, ఇది క్రికెట్ ఆడింది. ఇట్ డిడ్ నాట్ ప్లే క్రికెట్, ఇది క్రికెట్ ఆడలేదు. ఓకే, ఇన్ ద ఫ్యూచర్ ఇట్ విల్ ప్లే క్రికెట్ టుమారో, ఇది రేపు క్రికెట్ ఆడుతుంది. ఇట్ విల్ నాట్ ప్లే క్రికెట్ టుమారో, ఇది రేపు క్రికెట్ ఆడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇట్ అంటే ఇది ఆడుతుందా సార్ అంటే సపోజ్ యూ హ్యావ్ టు మెన్షన్ రోబో అనుకోవచ్చు మనం. ఓకేనా, ఇట్ని రోబోని మనం ఇట్ ప్రొనౌన్తో మనం చెప్పవచ్చు కాబట్టి ఓకే వీ కెన్ ఇమాజిన్ ఇట్ మీన్స్ రోబో. సింగులర్ నౌన్. ఓకే, సింగులర్ నౌన్ అంటే సింగిల్గా ఉండేదాన్ని సింగులర్ నౌన్ అంటాం. ఓకే, ఇక్కడ ధను అనే ఒక నౌన్ ద్వారా, సింగులర్ నౌన్ ద్వారా మనం సెంటెన్స్ని ఫామ్ చేద్దాం ఫ్రెండ్స్. ధను ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే, ధను ప్రతిరోజు క్రికెట్ ఆడతాడు. ధను డస్ నాట్ ప్లే క్రికెట్ ఎవ్రీడే, ధను ప్రతిరోజు క్రికెట్ ఆడడు. ఇన్ ద పాస్ట్ ధను ప్లేడ్ క్రికెట్ డే బిఫోర్ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే ధను క్రికెట్ ఆడినాడు. ధను డిడ్ నాట్ ప్లే క్రికెట్ డే బిఫోర్ ఎస్టర్డే, ధను డే బిఫోర్ ఎస్టర్డే క్రికెట్ ఆడలేదు. ధను విల్ ప్లే క్రికెట్ డే ఆఫ్టర్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో ధను క్రికెట్ ఆడుతాడు. ధను విల్ నాట్ ప్లే క్రికెట్ డే ఆఫ్టర్ టుమారో, ధను డే ఆఫ్టర్ టుమారో క్రికెట్ ఆడడు. ఇలాగా మనం ఈ 9 ప్రొనౌన్స్తో సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలి, ఒకవేళ ఫామ్ చేసే దాని తెలుగు మీనింగ్ పాజిటివ్లోను నెగిటివ్లోను ఎలా ఉంటుందో మనం ఇక్కడ తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు యూ. ఎందుకంటే మనం చాలాసార్లు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు గతాన్ని మాట్లాడాలనుకుంటే సింపుల్ పాస్ట్ టెన్స్, భవిష్యత్తు గురించి మాట్లాడాలనుకుంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి వీలవుతుంది. ఇఫ్ ఎనీబడి లెర్న్ దీస్ 3 tenses వెరీ కేర్ఫుల్లీ, యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వెరీ ఫ్లూయెంట్లీ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ హెల్ప్స్ టు యూ ఇన్ ద గ్రామర్. ఫర్ ఎగ్జాంపుల్ వీటినే మనం క్వశ్చన్స్గా మనం తయారు చేయాలనుకుంటే ఈ ప్రొనౌన్స్ కంటే ముందు మనం హెల్పింగ్ వర్బ్స్ కనుక యూజ్ చేసినట్లయితే ఓకే అవి ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మారడం జరుగుతుంది. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ డూ ఆర్ డస్. ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ డెడ్. సింపుల్ ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ విల్. ఓకే, ఈ హెల్పింగ్ వర్బ్స్ని ఈ ప్రొనౌన్ కంటే కూడా ముందు తీసుకొని రావాలి. ఓకే, ఇక్కడ యూ అనే ప్రొనౌన్తో సెంటెన్సెస్ని ఫామ్ చేద్దాం. ఓకే, డూ యూ ప్లే క్రికెట్ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు క్రికెట్ ఆడుతావా. ఇట్ ఈస్ అ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. టు దిస్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అండ్ హౌ డూ యూ టెల్ ద ఆన్సర్. పాజిటివ్ ఆన్సర్ అయితే ఎలా చెప్తావు. డూ యూ ప్లే క్రికెట్ ఎవ్రీడే అంటే ఎస్ ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ నో ఐ డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు క్రికెట్ ఆడను అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద సింపుల్ పాస్ట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫార్మ్ దిస్ సెంటెన్స్, డిడ్ యూ ప్లే క్రికెట్ ఎస్టర్డే, నువ్వు నిన్న క్రికెట్ ఆడినావా.
ఒకవేళ అవును అని చెప్పాలనుకుంటున్నప్పుడు ఎస్ ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే, నో ఐ డిడ్ నాట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే అని చెప్పొచ్చు మనం. ఓకే, ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ వీ ఫార్మ్ ద సెంటెన్స్ విల్ యూ ప్లే క్రికెట్ టుమారో, రేపు నువ్వు క్రికెట్ ఆడుతావా. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, ఎస్ ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో, నేను రేపు క్రికెట్ ఆడుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ నో, నో ఐ విల్ నాట్ ప్లే క్రికెట్ టుమారో, లేదు నేను రేపు క్రికెట్ ఆడను. ఇలాగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కూడా మనం ఫామ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఐ థింక్ it is very helpful to you to develop your English language. Just in this and table, and we have and shown among at the present, past, future tenses, and I explained it to you. I think you could understand very well as we did the videos separately for simple present and simple past and simple future. That also you have to watch in our YouTube channel. You have to develop your English language. Thank you very much my dear friends. In next video we have to meet. Bye.